సూర్యకిరణ్ 18th ఎడిషన్ అనేది నేపాల్లో జరుగుతుంది. మరి ఏంటి ఈ సూర్యకిరణ్ అంటే భారత్ మరియు నేపాల్, ఇండియా మరియు నేపాల్ రెండు కలిసి చేస్తున్నటువంటి ఒక సైనిక విన్యాసం. రైట్, ఎక్కడ జరుగుతుంది నేపాల్లో ఇది అంటే నేపాల్లోని సల్కండి అనే ప్లేస్లో దీన్ని నిర్వహిస్తున్నారు. రైట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఇది December 29th స్టార్ట్ అయింది. December 29th 2024 స్టార్ట్ అయింది. జనవరి 13 వరకు 2025 జనవరి 13 వరకు ఈ విన్యాసాలు అనేటివి జరుగుతాయి. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ సూర్యకిరణ్ ఎడిషన్ ని భారత్ అండ్ నేపాల్ కండక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే యుఎన్ఓ చార్టర్ కింద మనము డిజాస్టర్ హెల్పింగ్ కోసం, విపత్తులకి సహాయం ఎలా చేయాలి అనే విషయం, అలాగే హ్యూమన్ హెల్ప్ కోసం, మానవత్వ సహాయం కోసం, అలాగే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి ఉగ్రవాద టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి, దాంతో పాటుగా జంగిల్ వార్ఫేర్ ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచడం కోసం ఈ విన్యాసం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే టెర్రరిస్ట్లను ఎలా ఎదుర్కోవాలి, ఇక్కడ కొండ ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో లేదా ఎత్తైన ప్రాంతాలలో, అలాగే డిజాస్టర్ విపత్తుల కాలంలో ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి, దాంతో పాటుగా మానవత్వంకి మనుషులకి మానవత్వానికి మనం ఏ విధంగా సహాయపడాలి అనే విన్యాసం భారత్ అండ్ నేపాల్ ఎందుకు తీసుకున్నామంటే మన బార్డర్ కంట్రీ కాబట్టి నేపాల్ని. ఇంకొకటి, భారత్ ప్రపంచంలో రెండు హిందూ దేశాలు మనకు కనిపిస్తాయి. 2017 కంటే ముందు అది హిందూ దేశంగా ఉండేది. 2017 తర్వాత అది సెక్యులర్ కంట్రీగా మారింది. ప్రపంచంలో 2 సెక్యులర్ కంట్రీస్ కనిపిస్తాయి, అది నేపాల్ అండ్ భారత్ అని గుర్తుంచుకోవాలి. సో దీన్ని మనకి సొసైటీ పరంగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఎక్కువగా పోలీస్ ఎగ్జామ్స్లలో అలాగే డిఫెన్స్ ఎగ్జామ్స్లలో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్ ఇది.